నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఎట్లా అనిపిస్తుంది మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం. గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు విధానంగానే అదే పాలనలో నడుస్తుంది. సేమ్ అదే తరాలో ప్రజాపాలన. అప్పుడు వారు ప్రజాపత్రం పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెద్దలు, ఆయన కూడా అదే తరాలో నడుస్తూ ఉన్నది. మంచి పాలన, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన నడుస్తుంది. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 2 గ్యారెంటీలు ఆల్రెడీ తీసేయకపోయినాము. రేపు ఇలా ఇంద్రవెల్లిలో రెండు గ్యారెంటీలు అవి అనౌన్స్ చేస్తున్నారు. రేపటి నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. 4 గ్యారెంటీలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయినట్టే. ఇంకొక ఈ మంత్ ఎండింగ్, ఫిబ్రవరి ఎండింగ్, మార్చ్ ఫస్ట్ వీక్లో మరి ఆ రెండు గ్యారెంటీలు కూడా తీసుకుపోతాం. మరి ఎట్లా రాబోయే ఇప్పుడు రెండు నెలలు అయిపోయింది అసలు పాలన, ఇంకా 4 నెలలే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కదా. నాకు తెలియకుండా బీఆర్ఎస్లోకి వెళ్ళి 20 మంది కాంగ్రెస్లో కలవడానికి రెడీగా సిద్ధం ఉంటే మా రేవంత్ రెడ్డి గారు మీరు రాజీనామా చేసి ఎలక్షన్లో పోటీ రావాలంటున్నాడు. అందుకని వెయిటింగ్లో ఉంది. ఆయనలాగా పర్చేజ్ చేస్తే ఈ పార్టీకి మొత్తం ఖాళీ అవుతుండే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఖాళీ అవుతుండే. ఓన్లీ పద్ధతి ప్రకారంగా చేయాలనే ఉద్దేశంతో మీరు రాజీనామా చేసి వచ్చి మళ్ళీ పోటీ చేసి మా దాంట్లోకి తీసుకుంటారని చెప్తున్నారు. కాబట్టి దాంట్లో ఆగుతున్నది. లేకపోతే ఈ పార్టీకి అందరూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయిపోతారు. ఎట్లా చూస్తారు? కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన కొన్ని ఘాటు విమర్శలు చేస్తున్నాడు. గుంపు మేస్త్రి అంటున్నాడు, లేదంటే 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే బజార్లలో బట్టలు ఇప్పి కొడతామని చెప్పేసి కూడా అంటున్నాడు. ఎట్లా చూస్తారు? 6 గ్యారెంటీ అమలు 2 అయితే అయ్యిపోయినాయి, ఇంకా 2 అయితేనే ఉన్నాయి. ఇవాళ ఇంకో 2 నెలాఖరికి అయితే. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీలు దళితులు ముఖ్యమంత్రి చేసిండు అని బట్టలు ఇప్పాలో, మరి లేకపోతే లుంగి ఇప్పాలో, మరి ఏమి ఇప్పాలో. తర్వాత ఇంకోటి డబుల్ బెడ్రూమ్ అన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు. దానికి ఏమి ఇప్పాలో వారికే తెలియాలి. తర్వాత ఇంకొకటి రెండోది వచ్చేసి రైతు రుణమాఫీ అన్నాడు. దానికి కూడా బట్టలు ఇప్పాలా, మరి లేకపోతే బట్టలు ఇప్పి బాధల్లో ఇలా తీయాలో మరి వాళ్ళకే అనుకుంటుంది. ఓర్వలేతనం తప్ప, ఈర్ష్యతనం తప్ప అంతకంటే ఎక్కువ లేదు. ఎందుకంటే చేతులకెళ్ళి అధికారం పోయి ఇవాళ అధికారం లేనటువంటి పరిస్థితిలో నిమ్మడలేకపోతూ ఉన్నారు, జీర్ణించుకోలేకపోతూ ఉన్నాం. ఎట్లా ఉండబోతుంది సార్? ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈక్వేషన్ ఎలా ఉండబోతుంది తెలంగాణలో? ఖచ్చితంగా 16 గెలుస్తాం. అవుట్ ఆఫ్ 17లో 16 సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్లో గెలుస్తుంది. ఖచ్చితంగా అందరు ప్రజలు కూడా అభిమానిస్తున్నారు, ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. ఈ పాలనలో మళ్ళీ రాజశేఖర రెడ్డి పాలన వచ్చిందనే ముందుగా సంతోషంగా సంబరం చేసుకుంటా ఉన్నారు. ఇట్లా మరి మళ్ళీ బీజేపీ సెంటర్లో రాబోతుంది. తెలంగాణలో కూడా బీజేపీ 12 లేదా 13 సీట్లు గెలుచుకుంటుందని చెప్పేసి బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు. ఎలా చూస్తారు? బీజేపీ ప్రభుత్వ పాలన చేస్తామని చెప్పింది. మరి మీరు చూసిండ్రు కదా, మాదే ప్రభుత్వం వస్తుంది తెలంగాణలో చెప్పుకున్నారు. ఇప్పుడు అట్లే చెప్పుకుంటారు. అంతకంటే ఎక్కువ ఏం లేదు. అన్నది అది చెప్పుకోవడం వరకే తప్ప వచ్చేది లేదు. సౌత్ రాష్ట్రాలలో బీజేపీకి అంత ఆదరణ లేదు. ఆంధ్ర లేదు, కర్ణాటక లేదు, అదే మరి తెలంగాణ లేదు, తమిళనాడులో లేదు, కేరళ లేదు. ఏదో కర్ణాటకలో జనతా పార్టీ ఉండే కాబట్టి ఆ జనతా పార్టీకి ఆల్రెడీగా బీజేపీ పార్టీ ఎక్కడ వచ్చింది. బీజేపీకి ఆదరణ లేదు. అదే 1-2 సీట్లు 2-3 సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు లేవు వాళ్ళకు. మీకు కాంగ్రెస్ పార్టీలో ఎట్లాంటి ప్రాధాన్యత ఉంటుంది అనుకోవచ్చు? మంచి ప్రాధాన్యత ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా ఉండేపటికనే కదా 2-3 పదవులు వచ్చినాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిండ్రు, యూనివర్సిటీ బోర్డు మెంబర్ ఇచ్చిండ్రు, జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండ్రు. మొన్న ఎమ్మెల్యే చేయమంటే కూడా మళ్ళీ చేద్దామని లోపడి మా కుమారన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి కాంగ్రెస్లో జాయిన్ అయ్యేసరికి అప్పుడు నాకు ఎంపీ పార్లమెంట్ టికెట్ ఇస్తామని చెప్పారు. పార్లమెంట్ టికెట్కి ఆశిస్తున్నాం. మరి నిన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా అప్లికేషన్ ఇచ్చాడు గాంధీ భవన్లో. మీరు ఎప్పుడు ఇవ్వబోతున్నారు? ఇవాళ రెడీ చేసి తీసుకొని పోతున్నాడు, వచ్చిన అంతే. ఇవాళ మేము సబ్మిట్ చేస్తా ఉన్నాం. తప్పకుండా నాకు మెరిట్స్ ఉన్నాయి. నేను ఒక జిల్లా పరిషత్ చైర్మన్. అవుట్ ఆఫ్ 7 కాన్స్టిట్యూన్సీలో 5 కాన్స్టిట్యూన్సీలో నేను జిల్లా పరిషత్ చైర్మన్గా సేవలు అందించిన. ఈ ప్రాంతంలో మార్కెట్ కమిటీకి సేవలు అందించిన. పార్టీలో 30 ఏళ్ళ నుంచి పట్టుకోకుండా నేను నిన్న మొన్న వచ్చిన వెరీ సీనియర్ క్యాండిడేట్, సీనియర్ కాంగ్రెస్ వాదిని. నేను పార్టీల వారి గారి అవకాశం కోసం రాను. మేము కాంగ్రెస్ పట్టుకొని పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్, మా ఫ్యామిలీ కాంగ్రెస్, నేను కాంగ్రెస్. ఇప్పటివరకు అట్లనే ఉన్నాం తప్ప అధికారం లేకపోతే ఇంకో పార్టీలో పోలేము. రైట్, ఆశించడం తప్పలేదు. తీర్మానం వల్ల ఆలోచించు, ఇంకో 2 ఆలోచించవచ్చు, ఇంకో 2 ఆలోచించవచ్చు. ఆడ ఉన్నటువంటి స్క్రీనింగ్ కమిటీ మెరిట్ అండ్ డిమెరిటీస్, ఆయనకున్నటువంటి సర్వే రిపోర్ట్లు, వారికి ఉన్నటువంటి ప్రజల మధ్యలో అనుబంధాన్ని బట్టి సెలెక్ట్ చేస్తారు. దాన్ని నమ్మకం ఉంది, నాకు వస్తుంది, నాకు నమ్మకం ఉంది. వారికి కూడా అదేవిధంగా నమ్మకం ఉండొచ్చు, వారు కూడా అప్లై చేసి ఉండొచ్చు. వారు తప్పబట్టడానికి ఏం లేదు కదా.